హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చి రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. లైక్ రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇంకా కాంతా మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కాండిషన్ తప్పకుండా ఒక లైక్ తీసుకుని, అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పోయిన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 మరువు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా అయితే మనకి యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడండి వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ట్రైలర్ చూసి అండ్ టీజర్ చూసి మనకి మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు డిసెంబర్ 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మరువు మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, మలయాళం, ఇలా తమిళ, ఇలా చాలా లాంగ్వేజ్ అయితే మనకి మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 రివాల్వర్ రీతా మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే కీర్తి సురేష్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి రివాల్వర్ రీతా మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు చాలా లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. నెంబర్ 3 రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ప్రెజెంట్ అయితే రెంటెడ్ మోడల్లో అయితే మనకైతే రిలీజ్ అయితే అయింది ఈ ఓటీటీలోకి అయితే. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు G5 అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. జస్ట్ 90 రూపీస్ పే చేసి మూవీని అయితే చూడవచ్చు. సో రేపటి నుంచి అయితే మనకి మూవీ అయితే ఫ్రీగా అయితే చూడడానికి అయితే వస్తుంది G5లో. సో G5 సబ్స్క్రిప్షన్ ఉంటే చాలు మనకైతే మూవీని అయితే చూడవచ్చు. సో ఈ మూవీ మనకైతే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 5 అంటే రేపటి నుంచి మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో G5లో వచ్చేసి మనకి మూవీ అయితే ప్రెజెంట్ అయితే రెంటెడ్ మోడల్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రేపట్లో అయితే ఫ్రీగా అయితే చూడవచ్చు ఈ మూవీని. నెంబర్ 4 ప్రేమంటే మూవీ. సో ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి రీసెంట్గానే థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకు సెనెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ప్రేమంటే మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో ఈ మూవీ అయితే సక్సెస్ఫుల్గా అయితే థియేటర్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. అందుకే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో సెనెక్స్ వాళ్ళు అయితే మనకి డిసెంబర్ 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ప్రేమంటే మూవీని అయితే అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఆ డేట్న పక్కాగా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 12 ఇయర్ రైల్వే కాలనీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 21st అయితే థియేటర్లో రిలీజ్ అయితే చాలా నెగిటివ్ టాక్తో అయితే మనకు సక్సెస్ఫుల్గా అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో చాలా మంది అయితే మనకి మూవీని అయితే థియేటర్ అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని లైట్ అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు కాకుండా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 21st నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ 12 ఇయర్ రైల్వే కాలనీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే 12 రైల్వే కాలనీ మూవీ వచ్చేసి డిసెంబర్ 21st నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 కాంతా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి దుల్కర్ సల్మాన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ విలన్ రోల్ వచ్చేసి మనకైతే తెలుగు నుంచి అయితే రానా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ కూడా మనకైతే రీసెంట్గా థియేటర్లో రిలీజ్ చాలా నెగిటివ్ టాక్తో అయితే మటుకు ఈ మూవీ అయితే సక్సెస్ఫుల్గా అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీని కూడా చాలా మంది అయితే థియేటర్ అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని లైట్ అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మన తెలుగులో ఎప్పటి నుంచి మూవీ రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఒక తెలుగు లాంగ్వేజ్ అనేది కాకుండా హిందీ, మలయాళంలో చాలా లాంగ్వేజ్లో అన్ని కలిపి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. నెంబర్ 7 రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే చిన్నగా అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ఏకంగా మనకు 10-20 కోట్ల దగ్గర కలెక్ట్ చేసి మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో మన దగ్గరనే చుట్టుపక్కల జరిగిన రియల్ స్టోరీ మీద బేస్ చేసి మనకి మూవీని అయితే తీయడమే జరిగింది. సో మూవీ డైరెక్టర్ అయిన ప్రొడ్యూసర్స్ అయినా మనకు చాలా లాభాల్లోకి అయితే వెళ్ళారు. సో ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు. సో వాళ్ళే మనకి మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకు ఈటీవీ యాప్ వాళ్ళు అయితే మనకి హిట్ అయినా ఫ్లాప్ అయినా తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేసేస్తారు. సో ఈ మూవీని కూడా మనకైతే తొందరగానే రిలీజ్ చేస్తున్నారు. సో డిసెంబర్ 21st నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ రాజు వెడ్స్ రాంబాయి మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా మిస్ అయి ఉంటారు. సో వాళ్ళందరికీ అయితే మనకు డిసెంబర్ 21st అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 జటాధర మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి సుధీర్ బాబు గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ లాంగ్వేజ్లో కూడా థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే మనకు తెలుగు ఆడియన్స్ అయినా మన హిందీ ఆడియన్స్ అయినా చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు రేపటి నుంచి అంటే డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే
కన్ఫామ్‌గా అయితే జటాధర మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో 2 లాంగ్వేజ్ రిలీజ్ అయింది కాబట్టి సో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మనకి డిసెంబర్ 5వ తారీఖు నుంచెల్లి రేపటి నుంచెల్లి అయితే కన్ఫామ్‌గా అయితే 2 లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 9 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో, ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీలో మనకి హీరోయిన్ యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్క మూవీ కూడా ఈ 2025లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతున్నాయి. సో, ఈ మూవీ కూడా మనకైతే ఫ్లాప్‌గా అయితే నిలవలేదు. సో, ఈ మూవీ వచ్చేసి ఈ మూవీ కూడా మనకైతే ఏకంగా 20 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్‌గా హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ కోసం చాలా ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలు కాకుండా మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, యాక్చువల్‌గా వాళ్ళు వచ్చేసి డిసెంబర్ 11వ తారీఖున రిలీజ్ చేస్తామని ఫస్ట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, మళ్ళీ వచ్చేసి మనకైతే మూవీని అయితే ముందుకైతే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంక ఎన్ని రోజులు లేదు. సో, రేపటి నుంచెల్లి ఈ మూవీ మనకైతే అవైలబుల్‌గా అయితే ఉంటుంది నెట్‌ఫ్లిక్స్‌లోకి. సో, ఈ మూవీ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్‌లోనే రిలీజ్ అయింది కాబట్టి మన తెలుగులోనే వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు రేపటి నుంచెల్లి అంటే డిసెంబర్ 5వ తారీఖు నుంచెల్లి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఈ మూవీ. సో, నెంబర్ 10 మన లాస్ట్ మూవీ అప్డేట్స్ రామ్ పోతినేని గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే సక్సెస్‌ఫుల్‌గా అయితే మంచి హిట్ టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, మాక్సిమం వచ్చేసి మనకైతే రేపటితో అయితే మనకి మూవీ సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. ఎందుకంటే మనకు 'అఖండ 2' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 'అఖండ 2' మూవీకి కొన్ని థియేటర్లు ఇచ్చినా మనకు కొన్ని చోట్ల మనకి మూవీ అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో, ఇంకా ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఎందుకు ఇంతలా చూడడానికి చేయమని అంటున్నానండి నేనైతే. సో, ఈ మూవీ వచ్చేసి చాలా బాగుంది. సో, మీరు గనుక ఈ హీరోకైనా ఫ్యాన్ అయ్యి ఉంటే మీరైతే తప్పకుండా ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళండి. సో, ఈ మూవీ అయితే అంతలా బాగుంది. సో, రామ్ పోతినేని గారి కెరియర్‌లోనే ఎన్ని మూవీస్ ఫ్లాప్ అయినా ఈ మూవీ మంచి కంబ్యాక్ అయితే ఇచ్చింది రామ్ పోతినేని గారికైతే. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే ఎటువంటి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ మనకైతే ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రీమెంట్ అయితే రాసుకున్నారు. సో, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచెల్లి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, అంతవరకు వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో, అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళైతే మనకు తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో, ఇంకా 10 రోజులైనా ఈ మూవీ అయితే నడుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో, దాని తర్వాత మనకైతే సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. అప్పుడైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకా మీకు వేరియస్ మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ కావాలన్నా మూవీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. సో, రేపు చేసే వీడియోలో అయితే ఈ మూవీని అయితే ఇంక్లూడ్ చేసి ఆ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది ఏ డేట్‌న రిలీజ్ అవుతుందని క్లారిటీగా అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, రేపైతే 'అఖండ 2' మూవీకి అయితే వెళ్తున్నాను. సో, తప్పకుండా రివ్యూ వీడియో వచ్చేస్తుంది. సో, మన ఛానల్‌లో వచ్చేసి సో, తప్పకుండా ఆ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని తర్వాత మీరు తొందరగా అయితే మూవీస్ అప్డేట్స్ అయినా, ఓటీటీ రిలీజ్ డేట్స్ అయినా, మూవీ రివ్యూస్ అయినా మీరైతే తొందరగా అయితే చూసేయవచ్చు. సో, వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.